అందరికీ నమస్కారం. ఈరోజు నేను మూందాలు చేయబోతున్నానండి. ఇంట్లో పెసరపప్పు ఉంది, ఒక అర కేజీ నానబోసానండి. నేను 2 గంటలు నానబెట్టుకున్నా. చూడండి, బాగా నానబెట్టుకొని ఆరబెట్టుకున్నా. టవల్ వేసుకొని టవల్ మీద ఆరబెట్టుకున్నా. ఇట్లా ఉంటే సరిపోతుందండి, తడి లేకుండా. చూడండి, చేతికి కూడా తడి లేదు. ఇదిగో ఇలా ఉంటే మూందాలు తయారు చేయడానికి బాగా పనికి వస్తుందండి. ఇప్పుడు చేస్తానండి, చూడండి. ఇంకా ఇదిగోండి, ఇట్లా టిష్యూ పేపర్ వేసుకున్నానండి. ఆయిల్ ఏమైనా ఉన్నా లాగేసిద్దని చెప్పేసి బేసిన్లో టిష్యూ పేపర్ వేసి పెట్టుకున్నానండి. దీంట్లో వేసి పెడతాను. వేసి ఆయిల్ ముందే పెట్టుకున్నానండి. ఇదిగో కాగింది. ఇప్పుడు తయారు చేస్తానండి. కొంచెం కొంచెం వేసుకొని నూనెలో వేయించుకుందామండి. డైరెక్ట్గా వేస్తే తీయడం కష్టమండి. ఈ జల్లిగంట అయితే కనుక మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూడండి, అలా ఏగుతాయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి వెనక్కి ముందుకి ఇబ్బంది లేకుండా ఉంటాయండి. పిల్లలకి తినడానికి స్నాక్స్ టైప్లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇవి మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు అన్నీ ఇట్లాంటివి చేసి పెట్టేదాన్ని అండి. నేను శనగబ్యాళ్ళు, పచ్చెనగబ్యాళ్ళు అవన్నీ నానబోసి చేసాను. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా. మనకి వేగిందో లేదో తెలుసుకుంటూ ఉంటే తెలుస్తుందండి. చాలా టేస్టీగా తక్కువ కాస్ట్తో మనకి ఇంట్లోనే రెడీ అయిపోతాయండి ఇవి. ఇది పల్లీల నూనె కాబట్టి నురుగు వస్తుందండి. ఇది మంచి పల్లీల నూనె నేను వాడుకుండేది. చూడండి, సారీ, ఇంకా వేగాలండి. వేగాలి ఇంకా కాస్త. చూడండి, వేగిపోయినాయి బాగా. ఇలా మనం పట్టుకొని తీస్తే ఇరిగిపోయింది. చూడండి, పప్పు బాగా వచ్చేసింది. ఇప్పుడు దాంట్లో వేసుకుందామండి. బాగా దీంట్లో అయితేనేనండి బాగా వస్తుంది. కింద మనం దాంట్లో డైరెక్ట్గా నూనెలో వేసామనుకో కాస్త ఇబ్బంది పడతామండి తీసేదానికి. చిన్న చిన్నవి కదండి, సన్నగా ఉంటాయి ఇవి. ఇలా అయితే కనుక మనకి ఈజీగా వస్తుందండి. ఆయిల్ లేకుండా బాగా ఇదిలించుకొని తీసుకున్నామండి. పిల్లలకి ఇంట్లో మనం తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి అసలు. ఇలాగే అన్నీ వేయించుకోవాలండి. ఇదే పద్ధతిలో వేయించుకోవాలి. నూనెలో వేసిన తర్వాత మనం మాటికి ఒక గరిటె పెట్టి చూసుకుంటూ ఉండాలండి. లేకపోతే అది ఏగింది లేని తెలియదు మనకి. చూసుకుంటుంటే తెలుస్తుంటుంది ఏగిందా లేదా అని చెప్పి. మధ్య మధ్యలో ఒకటి గిల్లి చూసుకున్నామంటే మనకు తెలుస్తుంది. అలా గిల్లి చేసుకుంటే ఇదే పద్ధతిలో మొత్తం వేయించుకోవడమేనండి. ఇంకా చూడండి, నేను అన్నీ ఇట్లా వేపుకున్నాను. కరెక్ట్గా వచ్చింది. చూడండి, కలర్ కూడా. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము చూడండి చక్కగా కలరు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నేను. చూడండి, ఆయిల్ అంతా కారిపోయింది, ఇంకేం లేదు. ఇప్పుడే వేడి మీదనే ఉప్పు కారం వేసేసుకుందామండి మనం. చాలా తక్కువ, అంటే చాలా తక్కువ వేయాలండి. వీటికి ఉప్పు ఎక్కువ పట్టదు. చూడండి, 2 ఏళ్ళతో తీసుకున్నాను నేను, సరిపోతుంది మాకు. కారం కూడా అంతేనండి. పిల్లలు ఉన్నారు కదండి, తినాలి కదా, అందుకని ఎక్కువ ఉప్పు కారాలు వేసుకుంటే తినలేము కూడా. సరిపోతుంది. బౌల్కి తీద్దామండి. ఇవ్వండి, చేశాను.
చిన్నప్పుడైతే ఇంకా మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు ఎక్కువ చేసేదానండి. మూందాలు ఒకటి, పచ్చెనపప్పు ఒకసారి అలా చేసి పెట్టేదానండి పిల్లలకి. ఆలు పరోటా, వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఇంట్లోనే చేసేదానండి. మా వారు బయట నుంచి ఎప్పుడన్నా తీసుకొచ్చేవాళ్ళు, ఎక్కువ ఇంట్లోనే చేసి పెట్టేదాన్ని. చికెన్ తీసుకొచ్చినా ఇంట్లో పకోడీ చేసి పెట్టేదాన్ని, చికెన్ పకోడీ. అలా ఇంట్లోనే ఏదైనా సరే చేసి పెట్టేదానండి నేను. మళ్ళీ తర్వాత నిన్న తినడానికి ఏం లేవండి ఇంట్లో. మా మనోడు వెళ్ళి కిందనే మా షాపు కిందికి వెళ్ళి 2 మూంతాల ప్యాకెట్లు తీసుకొచ్చి తింటా ఉంటే మా అమ్మాయి అనింది, నువ్వు చిన్నప్పుడు అన్నీ చేసి పెడతాను, ఇప్పుడైతే ఏం చేయట్లేదు ఏందమ్మా, ఇంకా మూంతాలు చేసుకుందామమ్మా, చేయమ్మా అని చెప్తే సరే ఇంట్లోనే పెసరపప్పు 1 కేజీ ఉందండి, 1 కిలో చేసి పెట్టానండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. 2 గంటల ముందు నానబెట్టిన దాంట్లో కొంచెము నేను సోడా ఉప్పు వేసానండి. సోడా ఉప్పు వేస్తే ఏంటంటే అతుక్కోకుండా నీట్గా సెట్ అవుతుంది, ఇట్లా పొడిగా వస్తుందండి. ఇలా పొడిగా వస్తాయి. చూడండి ఎంత ఈజీనా. 1/2 కేజీ పప్పుతో ఇంట్లోనే ఎట్లా తయారు చేసుకున్నాం చూడండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, ఇది చాలా తక్కువ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. నేనైతే ఇంట్లో ఇలానే చేసి పెడతానండి పిల్లలకి. మా వారికి ఎక్కువ ఇంట్లో చేయటమే ఇష్టం అండి. చాలా అంటే చాలా బాగుంది.